అది వచ్చి బేరాడతాను వైద్యుడు, అది వేరే విషయం. అటువంటి యొక్క స్థితిలో నా కాళ్ళు కూడా కనబడుతున్నాయి, చల్లబడుతున్నాయి. ఈ విధంగా బాధపడుతూ నా ధైర్యం విరోధమైంది. ప్రాణాల కాలు దగ్గరగా విశ్వాస విశ్వాసాన్ని పీల్చుకోలేకపోతున్నాను. రోజుకి ఈ ఉదయం 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల ప్రతి మనిషి, ప్రతి జీవి 21,600 సార్లు హంస సోకం 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 అని నడుస్తుందట. ఎవరైతే సోను ఉన్నటువంటి యొక్క ఓకారాన్ని, హమ్ అనేటువంటి ఆ యొక్క సున్నాని, ఆ పూర్ణస్వరాన్ని ఓం అని పలుకుతారో వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుందట. అందుకనే సప్తగురు మహామంత్రాలకు మొదలు విద్య బీజాక్షరం ఓం ఓం నమశివాయ, ఓం విశ్వేశ్వరాయ, ఓం నందీశ్వరాయ, ఓం చండీశ్వరాయ, ఓం లింగేశ్వరాయ, ఓం ప్రమరనాథీశ్వరాయ. ఓం కలిగినటువంటి యొక్క పదం అక్షరం అది సోకం, జీవానికి. అటువంటి యొక్క ఆ తత్వాన్ని ఆ మహానుభావుడు నీకు తప్పైగా నేను ఎరుగలేదు, నాకు ఎవరో కూడా తెలియదు, నేను ఎవరికి నేను ప్రార్థించు ఇదే ప్రార్థిస్తున్నాను. నాకు ప్రార్థిస్తే ఆయన అల వైకుంఠపురంబులో నగరిలో నమోల సౌదంబులో దాబలబల అంతరత్వంకేందు. ఆ మహానుభావుడు అలా వైకుంఠపురం ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడా విష్ణుమూర్తి? వైకుంఠంలో ఉన్నటువంటి వాడు ఈ చిన్న బిట్టు మీకు మధ్యలో మాట ద్రౌపదీదేవి, హే కృష్ణ ముకుంద మురారి రా, నాకు వస్త్రాభరణం జరుగుతుంది. ఈ గోపయంలో ఇంతటి పరికృష్ణం ఎప్పుడూ లేదు. ఈ మహాబలిష్ఠులైనటువంటి పరమాత్మకమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఆశీర్వచనం కలిగినటువంటి పశుపత్రాన్ని సంపాదించినటువంటి ఇట్లాంటి వాడు నా భర్తగా ఉన్నాడు. ఏమిటి నాకు ఈ కర్మ? నన్ను రక్షించడానికి రావయ్యా కృష్ణాన్ని పిలిచిందట. పిలిస్తే రాలేదు. కృష్ణ పరమాత్మ రాలేదు. కృష్ణ పరమాత్మ రాకపోతే చివరికి ఎప్పుడు వచ్చాడంటే ఒక చేతితోటి కుర్చీని పట్టుకొని ఒక చేతితోటి కృష్ణ అన్నయ్య అని అప్పటికీ రాలేదు. రెండవ చేయి కూడా ఎత్తి అన్నా కృష్ణ అని పిలిచింది. అప్పటికి కూడా ఆలస్యమైందని కొంచెం నేరుగా ఏమని పిలిస్తే వచ్చావు అన్నయ్య, ఏంటన్నయ్య ఇంత ఆలస్యం చేశామంటే ఆయన ఆ వస్త్రాలని ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చొని మంచినీళ్ళు కదో టిఫిన్ చేసుకుంటూ, అమ్మా ఏంటమ్మా కేకలు ఇస్తున్నావు? ఏం కేకలు అన్నయ్య? నువ్వు రావడం ముందు రావద్దా? ఆ చీరలు ముందే వద్దా? నువ్వు మాకు సాకారంగా ఉన్నావు, గుర్తించుకోవాలని పేరే కానీ ఏంటిది అంటే అన్నాడట. అమ్మా నీకు నేను చీరలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ జన్మలో నువ్వేమైనా వస్త్రాలు దానం చేశావేమో చూసా, లేదు. వెనుకటి జన్మలో ద్వితీయ జన్మలో నువ్వేమైనా దానం చేసుకున్నావేమో, లేదు. మూడవ జన్మలో లేదు. 7 జన్మల క్రితం ఆ గంగానదిలో స్నానం చేస్తుంటే ఒక సద్బ్రాహ్మణుడు స్నానం చేస్తూ గురించి ఊడిపోతే, అమ్మా అయ్యరా అక్కడ అన్నరా నాకు ఎవరైనా కొంచెం వస్త్రాన్ని ఇస్తేనే బయటకు వస్తాను అంటే, నువ్వు రాజకుమారి పోయింది చీర చెంగు తీసి ఇస్తేనే వాళ్ళు వేస్తే కట్టుకొని నేను బయటకు వచ్చా. అప్పుడు ఆయన దీపించాడు, నీకు ఏ జన్మలోనైనా సరే నీకు ఎప్పుడైనా అవసరం అయితే ఒక 100 దారానికి 100 చీరలు, నీకు 100 పంచలు వస్తాయి, నీకు చీరలు వస్తాయని చెప్పి దీపించాడు. అది లాస్ట్కి వచ్చిందన్న చీర, ఇది లేకపోతే నీ దగ్గర కూడా ఇది. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవనప్ప ఏమీ లేకుండా అటువంటి యొక్క ఆ సత్ఫలితాన్ని పొందాము అని అంటూ ఇక్కడ ఆ గజేంద్రుడు కూడా ఎక్కడో ఉన్నాడు కదా. సర్వాంతర్యామంటే నేను వచ్చాను, మరి వచ్చి కూడా ఆలసింది. సరే ఎందుకు ఆలసిందే? నా పట్టు ఏదో ఉందని ఒక చేతితో కుర్చీని పట్టుకోవాలి. నా జీవం నేను రక్షించుకోగలను. ఈ అహంకారం నీలో ఉంది కదా. అహంకారం ఉన్నవాడికి ఓంకారం అర్థం కాదు. అహంకారం ఉంటే ఓంకారం అర్థం కాదు. రావణాపురం దగ్గరికి లక్ష్మణుని పంపించి ఆయన సంబంధించిన పాపం 1,50,000 సంవత్సరాలు తప్ప చేశాడు. 1,50,000 సంవత్సరాలు ఆయన రాజ్యపరిపాలన చేశాడు. అలాంటి వాడిని మనం చంపాము, పాపరైతే తీసుకుని లక్ష్మణ అంటే, ఓయ్ రావణాపురమా, ఓయ్ ఇంటే ఎవరు నువ్వు? నేనే కనపట్లేదా?
దగ్గర పాపం ఏముందో తెలుసుకుని రమ్మని పంపించాడు. ఈ అన్నయ్య రామచంద్రుడా, నేను చనిపోయిన తర్వాత నాయన నీ బండబడ నువ్వు ఇంకా మమ్మల్ని ఇంకా నీ పరీక్ష చేస్తున్నావు అన్నా. ఏమన్నా నాయన, నేను లక్ష్మీ తర్వాత పంపించిందంటే నువ్వేమి చెప్పావు, నేను చదివి చెప్పాను. నేను అనే అహంకారాన్ని చంపుకుంటే మాత్రమే సత్యం వస్తుంది. అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి యొక్క ఆ విష్ణుమూర్తి ఎలా వస్తాడు? వచ్చాడు. వచ్చి చక్కగా ఎక్కడ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? సిరికి చెప్పడు. సిరి సిరి ప్రకృతి, సిరి వికృతి. అసలు వికృతి తెలుగు పదం అసలు ఉపయోగించాడు. సిరికి చెప్పడు శక్తు చక్ర యుగము. ఈ శక్తి చక్రాల యుగం అంటే జంట. శక్తు చక్ర యుగము చేదు ఈ సంధింపడు, ఏ పరివారంబు నుంజీరడు. గరుత్మంతుడిని కానీ ఎవరిని కూడా పరివారాన్ని పిలవడు. అభ్రగవతి బంధింపడు, ఆకాశానికి ఎత్తేటువంటి ఎదురేటువంటి వాడు ఆ గరుత్మంతుడు బ్రహ్మణుడు. ఏమి పిలవడు. ఆకర్ణికంతర ధమ్యల్లము చక్కనొత్తడు. ఈ చెవల వరకు వేలాడేటువంటి యొక్క జుట్టుముడుందే అది కూడా చక్కనొత్తడు. కనీసం జుట్టుముడేసిన పదం అనేటువంటి లేకుండా వివాదంలో తది స్త్రీ కుచో పరిచయ అంచలమైన వీరడు. పెళ్లినాడేసినటువంటి ఒక బ్రహ్మముడు ఎందుకు వేస్తారంటే సర్వేచ అర్థేచ కామేచ మోక్షేచ నా అతి చరామి నా అతి చరామి నా అతి చరామి. ఓ సతీమణి, నువ్వు నా అర్థాంగిని. అర్థాంగి ఎప్పుడొచ్చినో తెలిసిన అర్థాంగిని. ఎప్పుడైతే శివుణ్ణి పార్వతీ చేసుకుని సగభాగం సమర్పణ పెట్టుకున్నాడో, బ్రహ్మ ఎప్పుడైతే నాలుగు చివరిన సరస్వతిని కూర్చోబెట్టుకున్నాడో, విష్ణుమూర్తి హృదయ స్థానంలో ఎప్పుడైతే లక్ష్మీదేవి కూర్చోబెట్టుకున్న పెద్దమ్మవారిని ఈపుని పెట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆంజనేయుడు సువర్చన తన తొడలో పోసి పెట్టుకున్నాడో, ఆ రక్త ప్రసలో సగభాగం దేహం ఇచ్చినటువంటి ఆ యొక్క రక్త ప్రసన సగభాగం, బుద్ధులు సగభాగం, వరాలు సగభాగం, సమస్తం కూడా సగభాగంగా ఆ పార్వతీ పరమేశ్వరుడు ఉన్నటువంటి కనుక ఆ విష్ణుమూర్తి ఏ విధంగా అయితే హృదయాలు పెట్టుకున్నాడో అటువంటి మహానుభావుడు అర్థానికి ఆయన కట్టినటువంటి బ్రహ్మంని ఎప్పుడూ కూడా రాతికి చెప్పకుండా సినిమా కలగకూడదు, రామ కలగకూడదు, ఆటలు కలగకూడదు, దేవదేవతలు కలగకూడదు, యజ్ఞం చేయకూడదు. అందుకని కదా శ్రీరామచంద్రుడు అశ్వమేధ యజ్ఞం చేసేటప్పుడు చివరిలో సీత లేకుంటే బంగారు సీతను కూర్చోబెట్టుకొని రంగాలు బంగారు చంగావులు కలిగించు శృంగారులకు సీత లేకున్నా కూడా ఆ మహాత్ముని బంగారు విగ్రహాన్ని కూర్చోబెట్టుకొని ఎడమ ప్రక్కన తన యొక్క అమ్మవారిని కూర్చోబెట్టుకొని. ఎందుకు ఎడమ ప్రక్కనే అడిగారు ఈ మధ్యన ఏముంది? ఎందుకంటే ఎడమ ప్రక్క ఎందుకు కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఎడమ పెట్టుకుంటే కుడి పక్కనే భక్తులు కూర్చొని నేనే కూర్చుంటా. కూర్చొని యుద్ధాలు తగలబెట్టుకుంటాను. ఎందుకు అంటే ఏ జీవుడికైతే హృదయ స్థానం ఉందో భార్యే హృదయ స్థానం, భార్యే తన యొక్క ఆ నిజమైన. ఇటీవల మేము ఒక ఫంక్షన్లో ఈ దంపతులు ఇద్దరు కలుసుకున్నాం. అమ్మ వచ్చి మా దగ్గర నమస్కారం పెట్టి ఆయన మా ఇంటికి వస్తారు. తర్వాత మీరు కలిసి శ్రీనివాసీ గారు నేనేం లేదండి జీవితం మాత్రం నేను ఊరికి అంతా నేను ఊరికి బైక్ లాంటి వాడి తప్ప అంతా ఆమె అడిగాను. ఆమె హృదయాన్ని మీరే అని చెప్పాను. ఆ హృదయాన్ని మీరని చెప్పాయి మహానుభావుడు. కాబట్టి వారిని నిందిస్తాను. అటువంటి ఒక విధానంలో ఆ ఇద్దరు కూడా నువ్వు రా అని కానీ ముడి విట్టుగా రావడం కానీ చేయలేదు. వివాద వృద్ధ స్త్రీ కుచో పరిచయ అంచలమైన వీరడు గజ ప్రాణావనోత్సాహి. గజ ప్రాణం ఏంటి? ప్రాణాన్ని రక్షించాలనేటువంటి ఉత్సాహంలో గజ ప్రాణావనోత్సాహి చెప్పలేదు. ధరించదు ఆమె అనుకున్నదట లక్ష్మీదేవి. అడిగదనని కడుబడిదను అడిగదనని కడుబడిదను. కాబట్టి నీటి ముందుగా డ్రైవ్ మొదలెట నీటి అని అనడానికి కూడా అడిగిన తను మగుడను వడని వెడవెడ సిడి ముడి తడబడ అడుగిడు అడుగిడను జైమ అడుగిడు నెడలను. ఆ లక్ష్మీదేవత అడిగేసి ముందుకు పోయి మరి నడవాలి, ఆయనతో పాటు నడవాలి కదా. ఆయన బాగా పరిగెత్తుతారు, బాగా అడుగుతుంటే అడిగేస్తుంది కదా. అడిగేసిన తర్వాత తను
మరి సమాధానం చెప్పడని ఇంతలో సిడిగుడి తగబడ్డా గురికి ఊడిపోయిన చుట్టుకుడి వేసుకోవాలి. ఇక్కడ ఒక ధర్మం చెప్పాలి. ఎవరికైనా చుట్టుకుడి అంటే ఇక్కడ దేశంలో తక్కువ ఆ చుట్టుకుడి ఊడిపోతారంటే ఎక్కడైనా సరే ఇండియాలో చూడు పక్క పెట్టుకుంటారు పక్క చూడు అఖిల స్నానం చూడు చుట్టుకుని చూడు మన వాళ్ళని అక్కడక్కడ నేను చూస్తుంటాం. మా ఊరికి పెట్టుకొని వస్తుంది బయట తలో పెట్టుకొని కాలు అది కట్ట రోజు చెప్పాడు బెడ బెడ సిడిగుడి తడబడ అడుగిడు నడుగిడ తుజడిమ అడుగిడు నెలలను అన్నాడట శ్రీనాథుడు. బాగానే ఏంటయ్యాను చెప్పేది నువ్వు రాసిన అయితే ఇష్టం చెప్పడమేనా? మమ్మల్ని ఏదో కూర్చోబెట్టారు నా ఇష్టం చెప్పడమేనా? ఏదో చెప్తాను కూర్చుంటే అవన్నీ మీకు తెలియదు. లోకము టీవీ చూడటం లేదా? ఆ మహానుభావుడు ఈయన సిద్ధాంతంలో రాసినటువంటి అనుభవపరంగా ఉన్నటువంటి యొక్క ఆ పద్యాలు మన చిన్నతనం నుంచి మా నాన్న రాముడు శివరామకృష్ణ స్వామి గారు మా అమ్మ గౌరవం వాళ్ళిద్దరూ ఈ కవిత్వాన్ని వాటిని ఎప్పుడు మా పిల్లలకు గురించి వచ్చిన వాళ్ళకి తీర్చెప్తుంది. దాన్ని మాకు అలవాటు అయింది పద్యాలు నేను కంటెస్ట్ చేసి బాగా. కాబట్టి మాతృదేవి పితృదేవి యొక్క గురుదేవుడి యొక్క దయ వల్ల మీ ముందు నేను ఇలా కూర్చుని కొంచెం మాట్లాడగలుగుతున్నాను. అప్పుడు బావా అబద్ధాలు రాయ గ్రంథం అబద్ధాలు చెప్ప నేను చూస్తూనే ఉన్న దేవుడు చూద్దామని చూస్తాను. ఎక్కడికి పోయినా ఏదో బొమ్మలో పెట్టేసి ఊరికి చేస్తున్నారు, దండం పెట్టమంటారు, కొబ్బరికాయ పెట్టమంటున్నారు, చందాలు ఇవ్వమంటున్నారు. నాకు ఇలాంటి రసం ఉంటాడు శ్రీనివాసు. లేదు నాయన ఆ మహానుభావుడు అంతే వస్తాడు. నువ్వు ఇప్పుడు కోరుకుని ఇప్పుడు కష్టపడతాడు. ఇందాక సరస్వతి అమ్మవారు ఆ తల్లి నీకు పిండి వంటలు కట్టలేదా అన్నా. నేను నమ్మనయ్యా బాబా. సరే బాబా చెట్టు ఉంటే బొమ్మ తయారు చేస్తే బొమ్మ గుళ్ళో పెట్టి అమ్మ నువ్వు చెట్టు వచ్చి బొమ్మని అమ్మ దండం పెట్టేటట్టు కాబట్టి తయారు లేదు అసలు గట్టిగా తయారు. అమ్మనన్నా బొలువు అయ్యనన్నా బొలువు ఇద్దరు ఎవరి పర్మనెంట్ ఎట్లయ్యా? ఏముందయ్యా అమ్మ అంటే ఉంది అయ్యా అంటే ఉంది. నాకు ఈ మధ్య కోటప్ప కొండ గుర్తించారు. అడిగితే ఒక అమ్మాయి వచ్చి గురువుగారు అందరూ మీకు కాళ్ళు పెట్టుకుంటాను అడుగుతున్నారు. చెప్పమ్మా పెట్టుకుని వద్దన్నా కూడా నాకు ఆకలి అవుతుంది పోదాము కాదు చెప్పండి. ఏదో వాళ్ళకి నేను దండం పెట్టచ్చు కానీ గవర్నమెంట్ పెట్టాం. ఎందుకంటే పెట్టు కానీ ఒక ప్రశ్న అడగాలి ఉందా? ఏం ప్రశ్న అమ్మా? ఏం అడుగుతావు? ఈ అబ్బాయి నువ్వేం చదువుకున్నావు? నేను ఎంఎస్సి. ఎంఎస్సి అంటే ఏదో థియాలజీ బయోగ్రఫీ ఏం ఉంటుంటాయి కదా. నువ్వు ఏదో తెలుగులో అడుగు. ఆ ఒకే అడుగుతాను. స్త్రీ అంటే ఏంటి? స్త్రీ అంటే ఏంటి? అమ్మాయి 108 గుణాలు బొమ్మలు ఉన్నారు అక్కడ. బొమ్మ మొత్తం చోట చెడ్డి హోమం జరుగుతుంది, ఇక్కడ లక్ష్మీ హోమం జరుగుతుంది, అష్టోత్తర శతకుండా జరుగుతుంది. నేను ముఖ్య అయిపోయిన అక్కడ అంత వేద పండితులు అంతా వచ్చారు. ఏంటమ్మా నువ్వు అనమాలి? స్త్రీ అంటే మాకు ఎట్టిని భగవంతుడు ఇచ్చాడు, విద్యుత్ ఇచ్చాడు. స్త్రీలో ఏమేమి శబ్దాలు ఉన్నాయి చెప్పమ్మా? సకారం, తకారం, రకారం అంటే తెలుగు. స గుడిస్తే సి, త గుడిస్తే స్త్రీ, గుడిస్తే స్త్రీ అయింది కదా. 3 గుణములను ముడివేయగలిగింది స్త్రీ. సకారం అంటే సత్వగుణం, రకారం అంటే రజోగుణం, తకారం అంటే తమోగుణం. అమ్మా 3 గుణాలు. ఆ 3 గుణాలని ముడివేయకుండా ఏమండి మీరేంటి దేవుడు డబ్బులు చేసుకొచ్చారు? వాళ్ళు చేసుకొచ్చిందా? నేను కూడా చేసుకొస్తాను. సత్వగుణం పాప ఎవరో దానం చేసి నేను కూడా దానం. ఈ రజోగుణంతో ఏంటి ఇతరులు పట్టు చేయలేదు, ఏలేదు అది కావాలి అసలు రజోగుణంతో ప్రయత్నం చేయలేదు. అది కొంచెం తమోగుణం ఏదైతుంది లేవడం నిద్రపోతాం. ఆయన తమోగుణం నా తమోగుణం లేదా స్త్రీ కదా. నేను దాన్ని ముడేయాలి తెలియదు బాబు. భర్త కంటే ముందు పడుకోకూడదు, భర్త తర్వాత లేవకూడదు. కాబట్టి సత్వగుణం, తమోగుణం, రజోగుణం మూడింటిని ముడివేసినటువంటి మాత్రమే స్త్రీ. అంతే తప్ప నువ్వు పడుకోండి అయిపోకుండా నేను చెప్పలేదు ఉద్యోగం
అనుబంధంగా ప్రేమైక్య బంధంతో ఆప్యాయతో అనురాగంతో ఉన్నప్పుడు మొత్తం సంసారం పడుతుంది అనుకుంటుంది. ఏమి చక్కగా భజనలు చెప్తా అందరూ తమ్ముడికి మంచిగా శ్రీనాథ అని నేను సరే మా ఇంటికి కూడా వస్తారండి. వచ్చిన తర్వాత అందరూ భోజనాలు పెట్టే సమయంలో ఈ పోతన గారు ఏం చేసినట్టే, శ్రీనాథ నీ అమ్మాయి పెద్ద పడ దాంట్లో భార్యతో చెప్పాడు, ఆయన భార్యతో చెప్పాడు, దాంట్లో పడి అన్నయ్య నీకు భార్య పడ్డ చెప్తాను దగ్గర పాపం ఎందుకన్నది అర్థంగా కరెక్ట్గా అన్నం పెట్టి అవకోసరం తీసుకొని ఓ భగవత్సోదం భగవదేవసతి వైది ప్రచోదయాం బ్రహ్మార్పణమస్తు అనే లోక గమేల రాయేసి అన్నయ్య వాము అని అన్న పెట్టిపోయిందో ఆయన వచ్చి శ్రీనాథుడు ఆలోచించుకుంటాడు ఎట్లా పిల్లలు పొడవ వస్తుంది అన్నమాట అంటే ఇక్కడ బాగుంటాం కానీ నీళ్ళు ఉన్నాయి నీళ్ళు అప్పుడు అన్నట నువ్వు అగు నీ పిల్లలను రక్షించే బాధ్యత అది ఏ రక్షిస్తావు ప్రాణించు అని చెప్పి బావా నీకొక్క పిల్లోడు బావిలో పుట్టాడు అనుకుంటుంటే మూట మాది మూట బాయం మూట ఏం తెచ్చావు అక్కడ తెచ్చినవా తాడు తెచ్చినవా లేకపోతే నిత్యం తెచ్చినవా లేకపోతే ఈతగాడి తెచ్చినవా లేకపోతే విద్యాబలతో ప్రయత్నం చేసినవా ఏమీ లేని మానవుడు అల్పుడు అట్లాంటి వాడు బావిలో పట్టి అనగానే నువ్వు వచ్చి తీసుకునే ఆ భగవంతుడు సిరిగింజప్పడు చక్రయుగము చేదో ఈ సంధింపడు అని అంటే విత్తిది అంటావు. తప్పైంది బావా తప్పైంది బావా భగవంతుడని సర్వాంతర్య సమస్తంలో ఉన్నాడు కాబట్టి అందుకరడు సందేహము లేదు చెప్పి సత్వోపసతుడు ఎందెంది వెతికి చూసిన అందంతే కరడు దానాకరణ విద్యాన్ని ఎరంజనేశ్వరుడు ఆ యొక్క ప్రహ్లాదు చెప్పినటువంటిది మనకి మానవ మాతృలైనటువంటి వాడు మనం కూడా ఇవాళ ఇది అశాస్త్రమైనటువంటి శాశ్వతం కాదు, ఇది ఉద్భుతప్రాయమైనటువంటి ఏ క్షణంలో అతను తెలుస్తాడో అతను సంపూర్ణమైనటువంటి ముక్తికి మార్గం ఉంటుంది తప్ప 80 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇల్లాలు నాటని ఎలా భ్రమస్థితి వయ్య మనసా ఇల్లు నా ఇల్లు నాది, నా ఉండరాలు, నా బంగారు కిరీటాలు, నా మేడలు విద్యల శాశ్వతములని శ్రీనాథుడు చెప్పాడు. నాడు దుర్జ చెప్పాడు, ఏ వేదము పఠించనూత భుజగంబే శస్త్రములు చూచే చెంచే మంత్రమూహించే ఏ విద్యాభ్యసనమునచ్చే కవి బోధావిర్భావములు చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తియగా గజంతు తతికి శ్రీకాళహస్తీశ్వరా గారు ఆ విధంగా అక్కడ రాస్తే ఇక్కడ ఈ మహానుభావుడు ఆ కాళహస్తీశ్వరుడు కాళ్ళంటే బాము అంటే స్థితి అంటే సాలిపుడు ఏ వేదము పఠించలూత లూత అంటే సాలిపుడు ఆయన జన్మ చదువుతుందా చతుర్వేదాలు ఏమన్నా చదివియా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదము ఏమన్నా చదువుకున్నదా ఋగ్గులతో సంబంధించినటువంటి ఋగ్వేదం చదవలేదు, మంత్రాలతో సంబంధించినటువంటి యజుర్వేదం చదవలేదు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టరేట్ కావాల్సిన అథర్వవేదం చదవలేదు, సంగీతానికి సంబంధించిన సామవేదము చదవలేదు, ఏమీ చదవలేదు. రామకృష్ణ పరమహంస కాళికంబాయ అని ఒక మాట వచ్చింది, దాంతోనే పరమహంస అయ్యాడే నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ రాదు అనుకున్న క్షణం నువ్వు పడిపోతావు. నేను ఎవడో నన్ను తిట్టావు, నాకు మంచి బుద్ధి సింహాసనం లేదే, నాకు అసలు ముందు నన్ను భోజనానికి కలవలేదే, నాకు ముందు పలహారం పెట్టలేదే, దేవుడు ప్రసాదం కూడా పంచదాక్షరపడి తోకరించి ఊరుకున్న తీయగా ఉంటుంది, ముగ్గు నుంచి ఊరుకున్న తీయగానే ఉంటుంది. ఏ ప్రసాదం లాస్ట్లో పెడితే ఏమైంది? అది ప్రసాదం, దేవుడు ప్రసాదం. ముందు పెట్టలేదు, ముందు పెట్టాము రాముడు ఇప్పించాము ఎక్కడ పెట్టి ఇవ్వడా
నేను అనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి వానికి, నాది అనేటువంటి మమకారంతో ఉన్నటువంటి వానికి నీది కాదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే, అది కాదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు నిష్కల్మష హృదయుడవుతావు. లక్షణ ప్రాముఖ్యించాడు. పుష్పముఖాది పర్వతం మీద దిగి వస్తున్నారు. వస్తుంటే పాపం నగల కొడుతుంది. పుష్పముఖాది నగల కొడుతుంది. లక్షణ లక్షణ అన్న 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 అన్నంటే ఏంటో తెలుసు. అమ్మలో అకారంలో ఆ మొదలక్షరం, అమ్మలో చివరక్షరం మా అన్న, అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో చివరి అక్షరం అన్న. తల్లి తండ్రితో సమానం. అందుకే రాముడు చెప్పిన మాటని మరి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు ఒక్క తల్లికి పుట్టకపోయినా ముగ్గురు తల్లి పుట్టినటువంటి వాళ్ళు దర్శనిస్తున్నారు. కాబట్టి అది ఆ విధంగా వాళ్ళ ఆ వంశ పారంపర్యం లక్ష్మణుడు తండ్రి, రాముడు తండ్రి, దశరథుడు తండ్రి, రఘుమహారాజు తండ్రి, అజమహారాజు తండ్రి, దిలీపుడు తండ్రి, ఇక్ష్వాకుడు తండ్రి, కకుంతుడు తండ్రి, నందిదేవుడు తండ్రి, భరద్వాజుడు తండ్రి 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 27వ తాత హరిచంద్రుడు, వారి తల్లి త్రిశంకు మహారాజు వారి తండ్రి. వాళ్ళ వంశం అట్లా వచ్చింది. సత్యము, జ్ఞానము, శీలము, శుచిత్వము, వీటితోటి ఏ కుటుంబాలైతే వచ్చుతున్నాయో అవే ఆరోగ్యవంతంగా ఉంటాయి. దుర్మార్గము, దుష్క్రియాత్వము, దుష్టచేష్టలు, నీచ గుణాలు, అపసవ్యాలు, ఇలాంటి గుణాలతో నీవు ఎప్పుడు కలిగి ఉన్నా, కరలోనైనా నిద్రలోనే కలిగి ఉన్నా, చిన్న చిన్నైన పెద్ద ఓడకి పడితే ఎట్లాగే ఆలస్యంగా ఉందో నీ జీవితం నీ కారణంగా పాడే. ఎప్పుడు సత్ప్రవర్తనశీలుడు ఉండాలి. సత్యలతో నువ్వు మాట్లాడాలి. సన్మార్గభక్తులను ప్రవర్తించాలి. సత్య సంభాషణ చేయాలి. సద్భావంతో విషయాన్ని సత్తంతో నువ్వు కనీసం 6 విధాలను నువ్వు మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి భగవద్ దర్శనం కోసం నీకు కావాలంటే ఎక్కడ దొరుకుతాడు? నీకు ఎదురుగా ఉన్నటువంటి ఒక భగవద్ దర్శనాన్ని కాదని రాములా సంఘం పెట్టి ఎవరు రావాలి రామచంద్ర అని కూర్చుంటాడు. ఆ రాత్రి రాలేదు. తెల్లవారు వచ్చి రామా నువ్వు రావేకి కళ్ళు అడిగినట. నేను వచ్చింది రా ఈ చూడరాంటే అమ్ముతున్న పోతులు పోలు వచ్చింది ఆ టైంలో. కుక్కని కానీ జంతువులు కానీ దేనిని కూడా దూషించడం, కొట్టడం, తిట్టడం చేయకూడదు. దుర్భాషలాడకూడదు. పిల్లలైనా సరే వాళ్ళు నీ నిధులు పెట్టవద్దు, నీ నిధులు పెట్టవద్దు చెప్తుంటారు. పెద్దలు ఇక్కడ కాదు నిధులు పెట్టే పెరుగులు పెట్టే రోజు వస్తే నిజంగా ఏడవాలి. కాబట్టి దుర్మార్గమైనటువంటి దుశ్చలమైనటువంటి యొక్క మాటలు మాట్లాడకుండా నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నియమబద్ధమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని పిల్లలకు అందించాలి. కాబట్టి ఆ శ్రీరాముడు ఆనాడు తెలియజెప్పాడు. ఆ విధంగా భగవద్ దర్శనం కోసం నీ జీవితం చాలా సరిపోయింది ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే చెప్పేసి ఆ మహానుభావుడు చెప్పాడు. ఒక నిమిషం నా జీవితాన్ని మిమ్మల్ని విసిగిస్తానంటే చెప్పండి. విసిగిస్తానంటే ఎందుకంటే నాకు చెప్పుడు పోతుంటే మేము జీతం తీసుకున్నాను కదా, చెప్పాను కదా. ఆ పిల్లల గురించి చెప్పడం మాకు అలవాటు ఉంటుంది. మరి ఇక్కడంతా మేమంతా మీరు ముందే రామాయణ భారతాలని అమ్మ రాసిన కవిత్వం రాసిన వాళ్ళు ఇవన్నీ మీరు చూస్తుంటే నేను ఏం చెప్పాలి నాకు అర్థం కాక ఏం చెప్పమంటారా అలాగే కావాలైతే తీసుకొచ్చి చెప్పాలి. ఆ పర్లేదు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఏమనుకున్నాను మీరు పిల్లలు ఇచ్చేయాలంటే పేడ దెబ్బలాంటి నన్ను ఈ పిల్లలు వెళ్తుండాలి. గీకుతుంటే కానీ ఆకు దొరుకుతుంది. అది నన్ను వేయటం కాదు. పేడ దెబ్బలాంటి గురువుని ఇలా ఇలా గుడి పిల్లలు ఏం చేస్తాయి? పేడ దెబ్బ దగ్గరికి వెళ్తాయి. ఇక్కడ పేడ దెబ్బతో పని లేదు, కళాకారులు పైన లేదు కదా. అక్కడ గీరుతుంటాయి. ఏంటి కోడి పిల్లలు ఏం చేస్తున్నాయంటే దానికి కావాల్సిన ఆహారం అందుకుంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక గుర్తు చేస్తుంటే డాక్టర్ గారు డబ్బులు మా కారణం ఉంది. కారణం ఏంటంటే ఈ టీచర్స్ ఈ ఇళ్ళలో ఎక్కువ ఉంటుంటారు. డాక్టర్ గారు ఒక సెకండ్ పోతే చాలా కష్టం కదా. ఇక్కడంతా ఆదాయం ఉంటుంది కదా, సామాన్యమైన విషయం కాదు.
సీత 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 ఆ పర్వత ప్రాంతాన్ని చూసి బిందుసర ప్రాంత సుందర చంద్రశిలా విధిన్విత మందిర శ్రేష్టం పోలే కనిపించు ఆ దండకారణ్యంలో ఆయన అడుగుతున్నప్పుడు ఒక్కొక్క రాయి, ఒక్కొక్క పలుకు, ఒక్కొక్క వృక్షం ఒక్కొక్కటి ఆ సీతాదేవి అందులో ఉన్నట్టుగా భ్రమించి అడుగులేస్తూ వచ్చు. ఈ మొదటి లక్షణ ఇది చూడు అమ్మవారి నగర కదా అన్నాడు. అంటే ఋష్యముఖ పర్వతము పైన రోజు గడపి ఆ యొక్క పర్వతం మీద ఋషులతోటి మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ ఋషముఖ పర్వతం మీద ఉన్నటువంటి యొక్క ఆ విధానంగా ఆయన ఆ పర్వతం ఎక్కగానే మూట కనపడింది. అంటే సీతామ్మవారిని రావణ బ్రహ్మ తన శ్వాసాలతో పోకుండా ఆ భూదేవిని తగిలించుకొని అట్లా ఆయన వెళుతూ ఉంటే నా గుర్తుగా అన్న ఉండాలని చెప్పేసి సీతమ్మవారు తన యొక్క కంఠాభరణాలు, కర్ణాభరణాలు, నాసికాభరణాలు, ఈ యొక్క పాపిడాభరణాలు, ఈ నాగరం, ఈ పేరు నాకు తెలియదు, అవన్నీ మూట కట్టేసి కాళ్ళకున్నటువంటి కళ్యాణంతో సహా తీసేసి, గొలుసుతో సహా తీసేసి ఆ బాధలు మాత్రం ఉంచుకొని అని ఆ మూట అది లక్షణ ఈ మూట ఇస్తారా చూస్తా అన్నయ్య మూట పెట్టారు. మూట పెట్టితే ఆ కాళ్ళకు ఉన్నటువంటి ఆ పట్టి అవి మాత్రమే చూసి అన్నయ్య ఈ కాళ్లకు పెట్టినటువంటి గల్లు గల్లు శబ్ద గమ్యము నడిపించు కాళ్లకు పెట్టిన గజ్జలియే. కాళ్ళకు పెట్టినటువంటి గజ్జలు సీతామారి నడుమునన్నట్టి నాణ్యమవు వడ్రాడలేని నాకు తెలియదయ్యా. నడుము వడ్రాడు ఇది కదా సీతపడతా ఈ మాత్రం కాళ్ళ నీకంటావా? నడినెత్తిను నట్టి నవనాగరము అది నాకు తెలియదు తండ్రి నమ్ముమయ్యా. తెలియదా? పైగా నమ్మమంటావా? ఈ మాత్రమే సీతమ్మవారి అంటావు, ఈ కావాలంటావు. లక్షణ చెప్పు నిజమున్నాయి ఎట్లా చెప్పు? ఇది అమ్మవారి కావాలంటే అన్నయ్య 14 సంవత్సరాలు